నిన్న పత్రికల్లో ఫ్రంట్ పేజీలో ఒక కథనం కనిపించింది. ఏంటది? నంద్యాల జిల్లాలో ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయ్యి 2 కాళ్ళలో రాడ్లు పెట్టారు. వాళ్ళ నాన్నగారు తల చేతులు చచ్చుబడిపోయాయి స్ట్రోక్ కొట్టి. వాళ్ళ అమ్మగారు మంచం మీద అచేతనంగా పడి ఉంటారు. కానీ పింఛన్ అనేది ఇస్తలేరు. సంవత్సరం నుంచి తిరుగుతూ ఉన్నాం. పింఛనన్నా ఇప్పించండి, లేకుంటే మా కిడ్నీలను అమ్ముకునే అవకాశం ఇవ్వండి అని చెప్పి అధికారుల దగ్గర బోరున ఏడ్చుకుంటూ మొరపెట్టుకున్నారు అనే వార్త మాట్లాడుకున్నాం. ఈరోజు పత్రికల్లో ఫ్రంట్ పేజీలో ఇంకో కథనం కనిపించింది. ఇప్పటికే సోషల్ మీడియా వాళ్ళకు, టీడీపీ వాళ్ళకి, అంటే కూటమి పార్టీలకు సంబంధించిన వాళ్ళకు రకరకాల ఉద్యోగాలు ఇచ్చుకుంటూ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఖర్చు పెడుతోంది. ఈ క్రమంలో మళ్ళీ ఇంకో కొత్త రిక్రూట్మెంట్ ఇచ్చారట. ప్రచార కన్సల్టెంట్ల నియామకం. డిజిటల్ మీడియాలో ప్రచార కన్సల్టెంట్ల నియామకానికి ఏపీ డిజిటల్ కార్పొరేషన్ దరఖాస్తులను ఆహ్వానించిందట. ఈ నెల 29వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారట. నెలకు 75,000 రూపాయల చొప్పున జీతాలట. కొత్తగా మళ్ళీ ప్రచార కన్సల్టెంట్లట 75,000 చొప్పున జీతం అట. ఇప్పటికే మంత్రుల పేషీల్లో 24 మంది సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్స్, 24 మంది సోషల్ మీడియా అసిస్టెంట్లు, మొత్తం 48 మంది పోస్టులు ఉన్నారు. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. అంతకుముందు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ విధానంలో 85 మంది నియమించారు. వాళ్ళు కాక 48 మంది. మళ్ళీ వీళ్ళే కాదంట, అంటే వీళ్ళల్లో సోషల్ మీడియా ప్రత్యేక ఆఫీసర్కి 1,20,000, మిగిలిన వాళ్ళకి 75,000, 30,000 నియమించుకుంటూ వచ్చారు కదా. ఇంకా డిజిటల్ మీడియా డైరెక్టర్కు 1,75,000, క్రియేటివ్ కన్సల్టెంట్కు 1,00,000 జీతం, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవి కాకుండా P4 పేరుతో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకరిని చొప్పున యువ నిపుణులంటూ 175 మంది టీడీపీ వారికి ఖజానా నుంచి జీతాలు ఇస్తూ ఉన్నారట. వాళ్లకు మొత్తం ఏడాదికి 12.60 కోట్లు, అంటే 4 ఏళ్ల పాటు 50.40 కోట్ల ప్రజాధనం చెల్లిస్తున్నారట. ఇందుకు రకరకాల జీవోలు కూడా జారీ చేశారట. ఏపీ స్టేట్ ప్లానింగ్ సొసైటీలో 71 మంది కన్సల్టెంట్లకు లక్షల్లో వేతనాలట. మళ్ళీ 11 మంది కన్సల్టెంట్లు అని చెప్పి ఇంతకుముందే నియమించారు కదా, వాళ్ళకు 3.28 కోట్ల జీతం. ఆర్థిక అభివృద్ధి బోర్డులో 6 కన్సల్టెంట్లట 3.66 కోట్లతో. మంత్రుల పిఎస్సీలో, డిజిటల్ కార్పొరేషన్లో, మిగిలిన చోట్ల మొత్తం వివరిస్తారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించి ఇస్తారు. ఏమన్నట్టు జనసేన కనుక ఫుల్ హవా ఉంటే వాళ్ళకి ఇస్తారేమో. ఒక పక్కేమో పింఛనన్నా ఇప్పించండి, లేకపోతే కిడ్నీలను అమ్ముకుంటామని చెప్పి అంతగానో జనం బాధపడిపోతూ ఉన్నారు. మరో పక్కేమో కోట్లు ప్రభుత్వ ధనం. ఇప్పుడు వీళ్ళు నియమించే ప్రభుత్వం సొమ్ముతో నియమించే వీళ్ళు ఏం చేస్తారు? ఎదుటి పార్టీ వాళ్ళని బూతులు తిడతారు, వీళ్ళ పార్టీకి భజన చేసుకుంటారు. వాళ్ళు ఏమైనా ప్రభుత్వ సేవ చేస్తారా? అడిగేది ఎవరు, పట్టించుకునేది ఎవరు? ఇదంతా జూజూపి మనోళ్ళకి ఏం కావాలి? ఏడన్న ద్వేషం కావాలి, కులాల కంపు కావాలి, మతాల గబ్బు కావాలి, ఇట్లాంటివి ఏమన్నా కావాలి. మిగతా అంతా జూజూపి. ఇట్లాంటివి ఏం చేయించుకున్నా ఎవరికి పరిగణలోకి కూడా రావు, ఎవరేమి పెద్ద పట్టించుకోరు. జూజూపి.